నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, న్యూమరాలజీ పరంగా మనకి అంటే బర్త్ నెంబర్ కానీ, డెస్టినీ నెంబర్ కానీ అయితే దాదాపు అందరికీ తెలుస్తుంది క్యాలిక్యులేషన్ అనేది. కానీ మన న్యూమరాలజీలో వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో పేరుకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. అవును. ఈ కంపాటబిలిటీ ఎలా చూసుకోవాలి అని అయితే చాలా మందికి తెలియదు సార్. ఓకే. సో ఆ కంపాటబిలిటీని చెప్తారా మీరు? షూర్ షూర్. హ్మ్. ఎవరైనా సరే 1 జనవరి 1970 పుట్టుంటే హ్మ్. వాళ్ళకి ఒకటో డేట్ 1 జనవరి నెల 1 1970 అంటే టోటల్ చేస్తే 17. 1 1 17 యాడ్ చేస్తే 8 అవుతుంది. ఈ మొత్తం చేస్తే 1 అండ్ 8 1 9 1 10 అంటే టోటల్ 1 1 by 1 1 by 1 అంటే సూర్యుడు కాంబినేషన్. హ్మ్. ఇట్లాంటి కేసుల్లో జనరల్గా మనం 1 అవాయిడ్ చేయాలి, వాడకూడదు. అంటే మన పేరులో ఒకటి పేరు నేమ్ నెంబర్లు ఓకే, నేమ్ నెంబర్ ఒకటి వాడకూడదు. ఎందుకంటే 3 1లు ఉన్నప్పుడు పర్సన్ని బాగా ఫైరీగా తీసుకొస్తాయి, బాగా షార్ట్ టెంపర్ తీసుకొస్తాయి, బాగా ఇబ్బంది పెడతాయి లైఫ్లో. అందుకని వాళ్ళకి బెస్ట్ నెంబర్ ఏంటంటే గో ఫర్ 5 నెంబర్, ఓకే 5 దెన్ గో ఫర్ 3, దెన్ గో ఫర్ 9. 9 ఈ 5 3 9 నెంబర్స్ ఆర్ గుడ్ నెంబర్స్ ఫర్ దెమ్. బట్ 5వ నెంబరు ది బెస్ట్ నెంబర్ అంటాం. ఓకే, ఎలా చెప్తున్నారు సార్? అంటే ఎట్లా ఇది ఈ 1 1 కంట్రోల్ చేస్తే ఇట్ సర్పాసెస్. ఓకే. ఇది ఇట్స్ కాల్డ్ శూద్ర నెంబర్. కామెంట్ ఎట్లా మీకు ఐడియా ఉందా? అవును. వైశ్యాస్ ఇద్దరు గొడవ పడుతుంటే వాళ్ళు షాప్ ముందు వస్తే ఇద్దరికి నీట్గా మాటలు చెప్పి ఎట్లయితే తగ్గిస్తారో మీకు అట్లాంటి నెంబర్ ఇది. ఓకే, 1 by 1 వచ్చేసి ఫైర్ కొంచెం ఫైర్ నెంబర్, ఫైర్ బ్రాండ్ నెంబర్ కనుక సో 5 వచ్చేసి 5 వస్తే నన్ను న్యూట్రలైజ్ చేస్తుంది, సర్పాస్ చేస్తుంది. ఇది బిజినెస్ అక్యూమెన్ నెంబర్. ఇవి 2 డామినేటింగ్ నెంబర్స్. వాళ్ళకి ఖచ్చితంగా బిజినెస్ అక్యూరెంట్ నెంబర్ ఉంటేనే సపోర్టివ్గా ఉంటుంది. అంతే. ఓకే. 3 9 కూడా తీసుకోవచ్చు, అదర్ కేసెస్లో తీసుకోవచ్చు. బట్ లక్కీ నెంబర్ 5 అంటాం. 5 అనేది ఇట్లా అంటే వాళ్ళకున్న పేర్లు ఏదైతే ఉన్నదో, ఇప్పుడు సుమన్ ఉంది ఒక పేరు, సుమన్ అనే పేరు ఉంది. ఇది 1వ నెంబరు. సేమ్ ఇదే డేట్ ఆఫ్ బర్త్ అబ్బాయికి సుమన్ అనే పేరు ఉంది. ఈ సుమన్ అనే పేరు రాస్తే ఇప్పుడు మోర్ వైలెంట్. ఓకే, సుమన్ అనే నేమ్ కూడా 1 వస్తుంది అంటారు. 1 టోటల్ నెంబర్. మనం సుమన్ నేమ్ మార్చట్లేదు, పేరు పూర్తిగా బాలకృష్ణ చిరంజీవి మార్చట్లేదు, సుమన్లో స్పెల్లింగ్ మారుస్తున్నాం. ఓకే. ఓకే. ఇప్పుడు దీంట్లో SUMMAN రాసాం అనుకుందాం మాట వరుసకి, దెన్ ఇట్ బికమ్ 5, 23 నెంబర్. సో అంటే 1 by 1 కాంబినేషన్ ఉన్న వాళ్ళకి 5 అయితే బెస్ట్ అంటారు, లేకపోతే ఆల్టర్నేట్ 3 అయినా 9 అయినా ఓకే అంటారు. ఓకే. సో 1 by 2 కాంబినేషన్ కి సార్ 1197. ఓకే సార్. 9 1 10 18 19 20 1 2 కాంబినేషన్. అంటే బర్త్ నెంబర్ 1, డెస్టినీ నెంబర్ 2. ఈ 2 కూడా కాంట్రడిక్టరీ నెంబర్స్ పూర్తిగా, ఒకదానికొకటి యాంటీ నెంబర్స్. ఇది ఉన్నప్పుడు అది ఉండదు, అది ఉన్నప్పుడు ఇది ఉండదు. దీనికి పర్ఫెక్ట్ నెంబర్ వచ్చేటప్పటికి బెస్ట్ నెంబర్ అంటాం, పర్ఫెక్ట్ నెంబర్ 5 నెంబర్ తీసుకుంటాం. ఓకే. ఓకే, 1 by 1 కి 1 by 1కి మీకు 5 ఉంది, 1 by 2కి 1 by 1కి అట్లీస్ట్ 3 9 కూడా ఉంది ఆప్షన్స్. దీనికి 5 ఈజ్ ది బెస్ట్ నెంబర్. సెకండ్ బెస్ట్ ఏంటంటే 9. కాబట్టి దిస్ ఇస్ ప్రిఫరబుల్. ఓకే, మన నేమ్ నెంబర్ వచ్చేసి 5 కానీ 7 కానీ 5 బెస్ట్ అంటారు. 5 9 7 9. బట్ 5 ఈజ్ ద బెస్ట్. ఓకే సార్. నెక్స్ట్ 1 by 3. ఇది 1 3 9 1 10 17 19 1 1 1 1 3 వస్తుంది. ఇదేంటంటే సూర్యుడు, ఇదేంటంటే గురువు కాంబినేషన్. దీనికి బెస్ట్ నెంబర్ ఏంటంటే గో ఫర్ 9. ఓకే, ఒకటే నెంబరా సార్? అంతేనా? 9 అంటారు. 9 ఈజ్ ద బెస్ట్ నెంబర్. ఈవెన్ గో ఫర్ 1 ఆల్సో. 1 ఆల్సో. ఓకే. ఇక్కడ 2 1 లేవు కాబట్టి ఐ ప్రిఫర్డ్ 1 ఆల్సో. 2వ 1 ఉంటే ఉండదు. ఇక్కడ ఏంటంటే సూర్యుడు రాజు, ఇది సైన్యాధిపతి, అంటే సూర్యుడు అంత ఈక్వలెంట్గా పనిచేస్తాడు. ఓకే. అందుకని 9వ నెంబర్ని మేము ప్రిఫర్ చేస్తాం. ఓకే సార్. నెక్స్ట్ వచ్చేసి
1/4. 1/4. 1/4 ఇది 1973. ఈ కాంబినేషన్లో సూర్యుడు రాహు ఈ కాంబినేషన్లో ఇదొక గ్రూపు 1, 4, 2, 7 ఇదొక గ్రూపు. 369 న్యూమరాలజీలో 369 ఒక గ్రూపు, 1427 ఒక గ్రూపు, 56 ఒక గ్రూపు. ఈ గ్రూపులో ఉన్నవాటికి ఈ గ్రూపులో ఉన్న నెంబర్లే మనం తీసుకుంటాం జనరల్గా. ఈ కాంబినేషన్లో దేనికైనా సరే ఒకటో నెంబర్ ఇస్ మచ్ మచ్ ప్రిఫరబుల్. అంటే 1/4 కానీ 1/2 కానీ 1/7 కానీ. ఓకే. ఒకటో నెంబర్ మోస్ట్ ప్రిఫరబుల్ నెంబర్. ఇది లక్కీ నెంబర్ కావాలి, లక్కీ నెంబరు, ఫ్రెండ్లీ నెంబరు, యూజ్ఫుల్ నెంబరు, అన్నిటి కింద ఇది వాడుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ 3 is 5. ఓకే. 1, 5 సూర్యుడు, ఇది వచ్చి బుధుడు, మెర్క్యూరీ. ఈ రెండు కాంబినేషన్ ఉన్నప్పుడు ఏదర్ యూ గో ఫర్ 1, ఏదర్ యూ గో ఫర్ 5. అర్థమైందా? ఈ రెండులోనే ఉన్నాయి. సూర్యుడు నెంబర్ అయినా పెట్టుకో, లేకపోతే మెర్క్యూరీ నెంబర్ అయినా పెట్టుకో. ఓకే. దీనికి మూడో నెంబర్ కూడా రాయొచ్చు. మూడో నెంబరు ఈ రెండుకన్నా డామినెంట్ నెంబర్ కాదు. మూడో నెంబర్ ఓన్లీ మెటీరియలిస్టిక్ చిన్న చిన్న వాటికి తప్పితే, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం తప్పితే రిజల్ట్ ఓరియంటెడ్ నెంబర్ కాదు. ఓకే. అది కూడా పర్టికులర్గా టెంపుల్ సంబంధించి ఏమైనా ఉంటే, ఒక ఆశ్రమానికి ఇన్ఛార్జ్, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇన్ఛార్జ్, వాళ్ళకి నాలెడ్జ్ గెయిన్ చేయడం కోసం, పెద్దోళ్ళంటే రెస్పెక్ట్ పెరగడం కోసం వాడే నెంబర్ మూడో నెంబర్. మూడో నెంబరు మెటీరియలిస్టిక్ రిజల్ట్స్ ఇవి ఇచ్చినంత ఇవ్వదు, ఇవి ఇమీడియట్గా ఇస్తాయి. ఇది బిజినెస్ అక్యూమెంట్ నెంబరు, ఇది మేనేజరల్ డామినేటింగ్ నెంబర్ అంటారు. ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్కి ఒక మేనేజర్, ఒక ప్రిన్సిపాల్ మేనేజర్ అంటారు. వీళ్ళందరూ డామినేషన్, అందరిని కంట్రోల్ చేయడము, బెదిరించడము, ఫోర్స్గా మాట్లాడడం చేస్తారు. మొత్తం చేసింది బిజినెస్ అంతా 5వ నెంబరు. ఓకే. ఈ కాంబినేషన్కి సూర్యుడు కానీ మెర్క్యూరీ కానీ బుధుడు కానీ 1, 5 నెంబర్ లక్కీ నెంబర్లు అంటాం. ఓకే సార్. నెక్స్ట్ 1/6. 1, 6 కాంబినేషన్. 1 ఏమో సూర్యుడు, 6 ఏమో శుక్రాచార్యుడు. సూర్యుడేమో దేవతల రాజు, మన దేవతలకు రాజు. ఇతను రాక్షసులకి గురువు, టీచర్, ప్రిసెప్టర్. ఇవి రెండు కంప్లీట్ యాంటీ నెంబర్స్. ఇందా చెప్పాను, గాంధీ 6 పేరు ఒకటి వచ్చింది, నెంబర్ ఆఫ్ లెటర్స్ 6 వచ్చాయి, బుట్టో కట్లే వచ్చాయి. వీళ్ళందరూ కూడా యాక్సిడెంటల్ డెత్ అట్లా అంటే అట్లాంటివే ఉంటాయి. వీటికి వచ్చి we go for 5. 5 is the lucky number. ఓకే. సో వాళ్ళ నెంబర్ నేమ్ వచ్చేసి నేమ్ నెంబర్ 5 ఉండాలి. ఓకే. ఇంక వేరే కాంబినేషన్లో దీనికి వేరే కాంబినేషన్ సపరేట్ సూట్ కావు. కాకపోతే జాతకంలో వాళ్ళకి ఇంకా ఏదన్నా కొన్ని ప్లానెట్స్ బాగా ఉండి 5 కొంచెం ఏదన్నా బుధుడు కొంచెం తప్పు ప్లేస్లో ఉండి ఇట్లా ఉంటే 5ని అవాయిడ్ చేసి వాటిని తీసుకుంటాం. ఓకే. ఇప్పుడు ఆస్ట్రాలజీ జాతక చక్రంలో బుధుడు నీచిలో ఉన్నాడు, లేకపోతే వక్రిచ్ ఉన్నాడు, లేకపోతే కంబస్ట్ అయి ఉన్నాడు. కంబస్ట్ అంటే సూర్యుడితో కలిసి ఉన్నాడు. అప్పుడు బుధుడి శక్తి తక్కువ ఉంటుంది. అప్పుడు బుధుడి కన్నా స్ట్రాంగ్ ప్లానెట్ ఏదన్నా ఉంటే దాన్ని తీసుకుంటాం. ఓకే. ఈ నేమ్ నెంబర్ అంటే సార్ ఎన్ని లెటర్స్ ఉండాలి అన్నది చెప్తున్నారా? అంతేనా? లెటర్స్ కాదు, టోటల్ నంబర్. ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు స్వప్న ఉంది, ఎస్ అంటే 3, డబ్ల్యూ అంటే 6, ఏ అంటే 1, పి అంటే 8, ఎన్ అంటే 5. ఈ టోటల్ ఇందాక గాంధీ అంటే 6 లెటర్స్. గాంధీ టోటల్ వాడు కాదు, గాంధీ టోటల్. జి అంటే జి అంటే 3, ఏ అంటే 1, ఎన్ అంటే 5, డి అంటే 4, హెచ్ అంటే 5, ఐ అంటే 1. టోటల్ కుడితే 19. నంబర్ ఆఫ్ లెటర్స్ 6. ఈ రెండు కూడా యాంటీ. టోటల్ నంబర్ 1 వచ్చింది, లెటర్స్ 6 వచ్చాయి. అందుకు అది కాంట్రాడిక్టరీ నెంబర్ అంటాం. ఇక్కడ టోటల్ చేసుకుంటే మనకు వచ్చే నెంబర్ 5. ఓకే, అర్థమైంది. ఇదేంటంటే ఇది మీకు ఇంటి పేరుతో సహా అయినా ఖచ్చితంగా ఉండే నెంబర్ అయి ఉండాలి. అంటే మనం పిలిచే పేరు ఇంపార్టెంటా సార్, లేకపోతే ఫుల్ నేమా, లేదా సర్నేమ్తో సహానా? అందుకే పిలిచే పేరు, నిక్ నేము. మేము ఇప్పుడు పేరు మార్చాలంటే ఏం తీసుకుంటాము? పిలిచే పేరు, నిక్ నేము,
సర్టిఫికేట్లో ఉన్న పేరు, ఓకే. ఇవన్నింటినీ తీసుకుంటాం. తీసుకొని ఇవి వద్దు, 3 కాంబినేషన్లు 3 డిఫరెంట్గా ఉన్నాయనుకో. ఇప్పుడు నీ పేరు 6 బాగుంది, గుడ్. ఇంకో దాంట్లో ఇంటి పేరు యాడ్ చేసి 8 వచ్చింది, ఇట్స్ నాట్ గుడ్. ఓకే. ఇంకో టోటల్ చేస్తే 1 వచ్చింది, దీనికి సంబంధం మంచిది కాదు. కాబట్టి మీకు పాజిటివ్ 30% వస్తే నెగిటివ్ 70% వస్తుంది. రిజల్ట్స్ ఎట్లా వస్తాయి? నెగిటివ్ వస్తాయి. అంతేగా, అవును. అట్లా దాన్ని కాంబినేషన్లో తీసుకుంటాం. ఇది ఓన్లీ స్వప్న అని మీ పేరు కే స్వప్న అనుకో, కే స్వప్న కౌంట్ అవుతుంది తప్పితే స్వప్న కౌంట్ కాదు. ఓకే. కానీ పిలిచేది స్వప్ననే కదా. అందుకే పిలిచే పేరు, రాసే పేరు, నిక్ నేము, అన్నీ అఫీషియల్ count పేజ్ అన్నీ కౌంట్ అవుతాయి. ఓకే. అందుకు తీసుకుంటాం. అందుకేముంది, అన్నీ రావాలంటే ఒకే పేరు రావాలంటే ఇంపాసిబుల్. అందుకని ఆ లక్కీ నెంబరు పాజిటివ్ ఏదైతే నెంబర్ ఇచ్చామో అది రావాలా. రెండోది దాని ఫ్రెండ్లీ నెంబర్ అయి ఉండాలి. ఓకే. అర్థమైంది మీకు? దాని ఫ్రెండ్లీ నెంబరు. ఇప్పుడు 5కి 6 ఫ్రెండ్లీ నెంబర్, ఓకే. ఓకేనా? అది రావచ్చు. కానీ 6 ఫ్రెండ్లీ నెంబర్ అని మీ డేట్ ఆఫ్ బర్త్లో 3 ఉందనుకో, టోటల్ బర్త్ కానీ డెస్టినీ నెంబర్ కానీ 3కి 6కి మళ్ళీ కాంట్రడిక్షన్ ఇస్తుంది. అంతే. వీళ్ళు దేవతల గురువు, ఆయన రాక్షసుల గురువు, ఇద్దరు ఈక్వల్ స్ట్రెంత్ ఆపోజిట్ డైరెక్షన్లో. అంతే. ఇప్పుడు మీరు తాడుబొట్లు లాగుతున్నప్పుడు ఇద్దరు ఉంటారు, ఇద్దరు ఈక్వల్గా బలం ఉన్నవాళ్ళు, ఇద్దరు ఈక్వల్గా 70 కేజీలు ఉన్నాడు. ఇద్దరు ఎంత లాగినా ఎవరు ఓడిపోతారా? అంతే. మీరు ఇట్లా లాగుతున్నా అక్కడి నుంచి తాడు కదలదు కదా కొంచెం కూడా. అవును. అది అందుకని ఈక్వల్ బలము ఆపోజిట్ డైరెక్షన్లో. ఓకే సార్. అదే. ఓకే. 1/7 ఇప్పుడు. ఇది ఈ కాంబినేషన్ ఉంటే మనం ఇందాక అనుకున్నాం 1 2 4 7 ఇది ఒక గ్రూప్ అని. ఈ గ్రూప్లో స్ట్రాంగ్ నెంబరు, మెటీరియలిస్టిక్ నెంబర్ ఒకటే. రెండు ఉన్నాయి ఒకటే. కదా. రెండు సేమ్, అంత ఇంపాక్ట్ కాదు. రెండు ఎవరికి తీసుకుంటాము? ఎవరైనా సినిమా హీరోయిన్ లేదా టీవీ ఆర్టిస్టు ఉన్నారు, అట్లాంటి రెండు అనేది ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ ఉన్న నెంబర్. ఓకే. దే డోంట్ హ్యావ్ స్ట్రైట్గా ఉండదు. 3 నెంబర్ ఎప్పుడు కూడా ఎటుంటుంది అంటే మదర్లీ నేచరు, మదర్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న నెంబరు. తర్వాత సెంటిమెంటల్ నెంబరు, అప్స్ అండ్ డౌన్స్ ఉన్న నెంబరు. ఇప్పుడు చంద్రుడు పౌర్ణమికి అమావాస్యకి ఎట్టెళ్తుంటాడు. పౌర్ణమి 15 రోజులు గ్రోత్ ఉంటుంది, అమావాస్య 15 రోజులు డౌన్ ఉంటుంది. అట్లే మీ మైండ్ సెట్ కూడా ఏమో నీది కూడా మైండ్ సెట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఏమవుతుందంటే కొన్ని రోజులు ఏమైనా చేస్తాననిపిస్తుంది, తర్వాత నేనేం చేయకుండా వదిలేసిపోతే బాగుండు అనిపిస్తుంది మీకు మీరు. కానీ అదే అట్లా దానికి ఏంటంటే ఇది మనం మార్చలేం కాబట్టి మన పేరు నెంబర్ని మార్చుకుందాం. ఓకే సార్. ఓకేనా? ఇంట్లో 1వ నెంబర్ ఇది తీసుకుంటాం. అంటే 1 అంటే మళ్ళీ దీంట్లో ఎట్లా 10వ నెంబరు, 19వ నెంబరు, 28వ నెంబరు, అంటే టోటల్ నంబర్స్ కూడితే 1 10 28 37 46 55 ఉంటాయి. మళ్ళీ 55 వాడకూడదు, 2 5లు, అది వేరే డిఫరెంట్ కాంబినేషన్ వస్తుంది. 28 వాడకూడదు. 28 ఏంటంటే సైక్లిక్ నెంబర్ అంటాం. ఒకటే నెంబరే 28 కూడా 2 8 కుడితే ఎంత? ఒకటే కదా. 2 8 మాయ్ 2 8 కూడితే టోటల్ నెంబర్ 28. అంటే అంతే కదా. 2 + 8 అంటే 10. 10 1 + 0 అంటే 1. ఈ 1కి 19 అంటే 1 + 9 10. ఈ నెంబర్ 1 + 0 1. 46. ఇది 4 + 6 1. కాకపోతే ఇది స్ట్రాంగ్ నెంబర్, ఇది సెకండ్ స్ట్రాంగ్ నెంబర్, ఇది అసలు వీకెస్ట్ నెంబర్. ఓకే. వాడకూడదు. ఇది సైక్లిక్ నెంబర్ అంటాం. ఓకే. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మీరు 1 లక్ష రూపాయలు పెట్టి ఈ టీవీ స్టార్ట్ చేశారు అనుకుందాం, మాట వరుసకి 1 కోటి మోర్ దాన్ దట్ వెళ్ళారు అనుకుందాం. వచ్చి మళ్ళీ 90,000తో బిజినెస్ స్టార్ట్ చేయడం. 1 కోటి పైకి వెళ్ళి మళ్ళీ 90,000 అసలుకి 10,000 లాస్కి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేయడం. దట్ ఈస్ కాల్డ్ సైక్లిక్ నెంబర్ అంటాం. అంటే మీ లైఫ్లో కనీసం 2-3 సార్లు రీసైకిల్ అవుతుంటుంది. ఓకే. మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ మొదటికి, మళ్ళీ గ్రోత్, మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ పైకి. అందుకని దాన్ని ప్రిఫర్ చేయి. అందుకని మనం చెప్పంగానే వేరే వాళ్ళు నేర్చుకుంటానే కాదు, ఇక్కడ సో మెనీ కాంబినేషన్స్ ఉన్నాయి. అదే 5వ నెంబర్ పెట్టుకోమంటే 5 పెట్టుకుంటే 5లో కూడా 23 వెరీ గుడ్ నెంబర్. 41 దాని తర్వాత బెస్ట్ నెంబర్. 14 అనుకో, అదేంటంటే ఎవరైనా ఈ తుఫాన్లు, కెలామిటీసు, సునామీలు అట్లాంటి వాళ్ళు చచ్చిపోయే నెంబర్ కూడా అది.
ఓకే. అర్థమైందా మీకు? అర్థమైంది. అది బిజినెస్కి యూజ్ అవుతుంది బాగా. ఆయిడా షూస్ ఉన్నాయి 14 నెంబర్, అట్లాంటి వాటికి యూజ్ అవుతుంది. ఇండివిజువల్ పేరు వాడకూడదు 14. 23 నెంబర్ అనేది టాప్ నెంబర్ అది. ఓకే. తర్వాత 41. ఇవి ఉన్నోళ్ళే దేవేగౌడ, ప్రతిభా పాటిల్, సచిన్ టెండూల్కర్, అంటే ఒక డిఫరెంట్ స్టేజ్ నుంచి ఎక్కడికో ఊహించడానికి లేనంత స్టేజ్ తీసుకెళ్ళే నెంబర్ అది. ఓకే. 77 అనుకున్నాం. 9, 10, 17, 24, 25, 26 అంటే 1/8. 1 ఏమో సూర్యుడి నెంబరు, 8 ఏమో శాటర్న్ నెంబరు. ఇవి రెండు కాంబినేషన్ ఏంటంటే సూర్యుడికి శని అంటే ఇష్టం, ఓకే. కొడుకు కాబట్టి. శనికి సూర్యుడు అంటే కోపం, ఇల్లీగల్, వాళ్ళ అమ్మ ఇల్లీగల్ భార్య ఛాయాదేవి. ఓకే. శనికి సూర్యుడు అంటే ఇష్టం ఉండదు. ఓకే. సూర్యుడు కొడుకు కాబట్టి ఎవరు ఏ భార్య కన్నా కొడుకే వదరు కదా. వీళ్ళిద్దరు కంప్లీట్ యాంటాగోనిస్టిక్, ఈ పడదు. ఇట్లాంటి కేసులు ఎప్పుడైనా సరే మీకు వస్తే రెండు కంప్లీట్గా డిఫరెంట్ కేసులు వస్తే గో ఫర్ 5. ఓకే. 5 అన్నిటికీ కూల్నెస్ట్ నెంబర్ అంటే. అదే ఇట్లాంటి కాంబినేషనే మీకు ఇది వచ్చింది అనుకుందాం, మళ్ళీ తర్వాత చెప్తాను. అది 4/8 వచ్చింది అనుకో, దెన్ ఇట్స్ నాట్ 5, గో ఫర్ 6. ఓకే. 1కి 6 సూట్ కాదు, అర్థమైందా? ఇప్పుడు ఇది 2/8 కాంబినేషన్ ఒక మాట వరుసకి, నాట్ 6, నాట్ 5, గో ఫర్ 6. అంటే 1కి 6కి పడదు, అదే 2కి 6కి ఫ్రెండ్లీ నెంబర్, 8, 6 ఫ్రెండ్లీ నెంబర్స్. ఓకే. అది 3, 6 కాంబినేషన్ ఉంది, 5 నెంబరే వాడాలి మళ్ళీ. ఓకే. అర్థమైందా? ఇట్లా దీనికి తోడు ఆస్ట్రోది కూడా తీసుకుంటే వీ కెన్ గివ్ 100% నీకు లక్కీ నెంబరా, మంచి నెంబరా, లైఫ్ టైం యూటిలైజేషన్ నెంబరా, అది కన్ఫర్మ్. ఓకే. మీ దగ్గరికి వస్తే కనుక అన్ని కాంబినేషన్స్ అన్నీ చూస్తాం, మొత్తం ఆస్ట్రాలజీ చూస్తారు, న్యూమరాలజీ చూస్తాము. తర్వాత సిగ్నేచర్ కూడా ఎట్లుండాలా, ఎంత లెంత్ ఉండాలా, ఎంత హైట్ ఉండాలా, అది చూసుకో. మొత్తం చూస్తారు. ఇప్పుడు 1వ నెంబర్ అనుకోండి, ఇట్లుంటుంది సిగ్నేచర్, టెంపుల్ టవర్, ఓహో, పైకి రావాలంటారు. 5 అనుకోండి, చెయ్యి అయితే దించకూడదు, అది 5 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఉండకూడదు. ఓకే. ఇట్లా జనరల్గా ఎప్పుడైనా సరే నెంబర్ నేమ్ బట్టి కదా ఇది. అది తీసుకుంటాం. తర్వాత ఏ లెటర్ ఎక్స్పోజ్ అవ్వాలా, ఓకే, ఏది హైలైట్ అవ్వాలి. ఇప్పుడు 5వ నెంబర్ పేరు అనుకోండి, ఈ కానీ ఈ అంటే 5వ నెంబరు, వాల్యూ నెంబర్ వచ్చి 5వ నెంబర్. తర్వాత ఎన్ నెంబర్ 5వ నెంబర్. మీకున్న పేర్లు అయి ఉంటే ఇట్ షుడ్ బి ఎక్స్పోజ్డ్. ఓకే. మీకున్న అంతా పేర్లు ఈ నెంబర్లు మిగతా వాటికన్నా ఓకే సార్. 6వ నెంబర్ అనుకోండి, 6 లెటర్ ఉండే నెంబర్, ఓకే, అవి కనపడాలి. 6 లెటర్ ఉండే కాంబినేషన్లు తీసుకుంటే యు, వి, డబ్ల్యూ, ఈ పేర్లు ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వాలి. ఓకే. అందుకని దీంట్లో సో మెనీ పారామీటర్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే నేను కూడా తీసుకుంటలేదు కదా, నేను కూడా యాక్చువల్గా నేర్చుకునేటప్పుడు ఏముందిలే ఒక పుస్తకం చదివితే అయిపోద్ది అన్నట్టుగా నేను స్టార్ట్ చేశాను. తర్వాత ఐ మేడ్ 200 బుక్స్ ఆన్ ఓన్లీ న్యూమరాలజీ. దాంట్లో మేము చేసుకుంటా వచ్చిన తర్వాత ఇవన్నీ చివరి కాంబినేషన్ 1/9 అయితే ఏమొస్తుంది సార్? మనం చేయలేదు కదా, అది కంప్లీట్ చేసేద్దాం. వన్ అండ్ 9 ఇవి రెండు ఫైరీ ప్లానెట్లే. ఇదేమో రాజు, ఇదేమో సైన్యాధ్యక్షుడు, సర్వ సైన్యాధ్యక్షుడు అంటాం. ఇవి రెండు కూడా యాక్చువల్గా ఏంటంటే డామినెంట్ నెంబర్సే. ఓకే. కాకపోతే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు 1 తీసుకోవచ్చు, 9 తీసుకోవచ్చు. కానీ ఇవి చార్ట్లో, ఆస్ట్రో చార్ట్లో బలంగా ఉంటే, స్ట్రాంగ్గా ఉంటే యు గో ఫర్ ఓన్లీ 3. ఓకే. 3 గురువు నెంబరు. ఓకే. గురువు ఎవరన్నా నేను వాడి మీద కొట్టడానికి పోతాను ఇట్లా అంటే కూడా గురువు ఏం చేస్తాడు, పెద్ద మనిషిలాగా అది చేద్దాము, ఇద్దరిని న్యూట్రలైజ్ చేస్తాడు. అట్లా 5 బిజినెస్ నెంబరు. కామెంట్ వాళ్ళు ఎట్లయితే ఇద్దరిని వాడి తరపున ఇద్దరు మాట్లాడి కన్విన్స్ చేస్తారో, ఇది గురువు నెంబరు. దాన్ని కూడా కామన్ అని చెప్పి ఒక ఫ్రెండ్లీ వేలో తీసుకొస్తారు. ఈ కాంబినేషన్కి 2 దీంట్లో వెళ్ళొచ్చు, లేదంటే 3వ నెంబరు. ఓకే. అంటే 3వ నెంబర్ ఏంటంటే మెటీరియలిస్టిక్ నెంబర్ కాదు. మీరు ఏమన్నా బాగా
వెళ్ళాలి, ఒక టాప్ పొజిషన్కి వెళ్ళాలంటే మూడో నెంబర్ అనేది ఓన్లీ గురువు ఎంతవరకు సపోర్ట్ చేయగలడు మిమ్మల్ని. ఒక గైడ్ బిజినెస్ చేస్తారు. అంతే, ఒక బిజినెస్ పర్సన్ చేయగలడు, ఒక మినిస్టర్ చేయగలడు, ఒక బాగా పెద్ద పొజిషన్లో ఉన్న బిజినెస్ అసోసియేట్ బిజినెస్ ఒక కంపెనీ ఓనర్ చేయగలడు. ఈ గురువు లాంటోడు స్వామీజీ ఏం చేయగలడు? యూ కెన్ గివ్ ద పాత్ బట్ యూ వోంట్ కమ్ అలాంగ్ విత్ యూ. అందుకని మూడో నెంబర్ని దాన్ని తీసుకుంటాం. ఓకే. సో విన్నారు కదా సార్ చెప్పినట్లు న్యూమరాలజీ కాంబినేషన్స్ అయితే మనం తెలుసుకున్నాము. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా దాని మీద కూడా వీడియో చేస్తాము. ధన్యవాదాలు.